నాతో పాటు మీ బైబిల్ గ్రంథములను యాకోబు పత్రిక వైపు తిప్పండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చివరి భాగం నేను చదువుతున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము చివరి భాగం చదువుతున్నాను. గాని దేవుణ్ణి అడగనందున మీకేమీయూ దొరకదు. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకుని వస్తుండగా మీరు మాతో మాట్లాడండి. మీ ప్రజలు ఎంతో ఆశతో ఆసక్తితో ఉన్నారు. మీ మాటల కొరకై తపిస్తుంటుండగా మాకు ఏది అవసరమో మీకు తెలుసు గనుక ప్రభువా, మీ వాక్యమును విరిచి మాకిచ్చి మా జీవితాలను తృప్తిపరచమని, వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దయ్యపు క్రియలన్నిటినీ లయం చేయమని, యేసయ్య మీరు మాత్రమే మహిమ ఘనతనందుమని కృతజ్ఞతలతో యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, యాకోబు భక్తుడు ఈ మాట ప్రభు ఆత్మచేత రాయించాడు. పరిశుద్ధాత్ముడు తన ద్వారా మాట్లాడుతూ మన కొరకు రాయించాడు. ప్రియులారా, దేవుణ్ణి అడగనందున మీరు మీకేమియు క్రైస్తవ జీవితంలో దేవుని మహాకృపను బట్టి ప్రభువు మనల్ని ప్రేమించి వెదకి రక్షించుకున్నాడు. ప్రియులారా, మనం అడగక ముందే రక్షించుకున్నాడు. రక్షణలో ఆయనే కల్పించుకున్నాడు. ఆయనే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. మనం అడగలే రక్షించుమని. ఆయనే తన అనాది ప్రణాళికలో ఆయనే మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేమించాడు, వెదికాడు, రక్షించుకున్నాడు. ఇప్పుడు రక్షించబడినటువంటి మన జీవితంలో ప్రియులారా, ప్రభు నుండి మనం ఏదైనా పొందుకోవాలంటే మనము ప్రభుకి అడగడము నేర్చుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఏం చేయాలి? వీ షుడ్ ఆస్క్ గాడ్. అడగాలి ప్రియులారా. యాకోబు భక్తుడు ఏమంటున్నాడు? మీరు అడగట్లేదు కనుక మీకేమీ దొరకట్లేదు. మొదటిది అడగడం నేర్చుకోవాలి ప్రియులారా. యేసయ్య కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు కదా, అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి అడుగు ప్రతివానికి అనుగ్రహింపబడుతుంది అంటూ పరిశుద్ధాత్మని గురించి కూడా మాట్లాడతాడు. దేవుని ప్రజలంగా ప్రియులారా చాలా జాగ్రత్తగానండి. మన జీవితాల్లో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అవసరతలు, అప్పులు, ఇట్లా ఎన్నో రకాలుగా శ్రమలు ఉన్నాయి, ఎన్నో రకాల వేదనలు ఉన్నాయి. అయితే చాలామంది అవే వేదనలోనే ఉంటారు, శ్రమల్లోనే అట్లాగే ఉంటారు. ఒక కారణం ఏంటిదంటే వారు దేవునికి అడగరు. విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడికి తప్ప అందరికీ అడుగుతారు. వారు మనుషులందరికీ అడుగుతారు. ప్రభువుకి తప్ప ప్రజలందరికీ అడుగుతారు. వారి బాధను పంచుకుంటారు. వీళ్ళు చెప్తే వాళ్ళు వినాలని కోరుకుంటారు. వారు విని మనల్ని చూసి అనాలని కోరుకుంటారు. మన మీద జాలిపడాలని కోరుకుంటారు. బాధకరమైన విషయం ఏంటంటే ప్రజలందరికీ అడుగుతారు కానీ ప్రభువుని అడగరు ప్రియులారా. ప్రభు ఈరోజు నేర్పుతున్నటువంటి ఒక సత్యం ఏంటిదంటే, మీకు ఎందుకు దొరకట్లేదంటే మీరు అడగట్లేదు. మీరు అడుగుతలేరు కనుక మీరు పొందట్లేరు అంటున్నారు. ఈరోజు ఒక విషయం అర్థం చేసుకోవాలా. మన జీవితంలో ప్రతిదానికి ప్రభు మీద ఆధారపడడమే ప్రార్థనలో ప్రభువుని అడగడం.
నీ భవిష్యత్తు గురించి అడగొచ్చు, ఆయన ఆలోచన చెప్తాడు. నీ బిజినెస్ గురించి అడగొచ్చు, నీ చదువు గురించి అడగొచ్చు, నీ పరిచర్య గురించి అడగొచ్చు. ఏదైనాను అడుగుమన్నాడు ప్రభు. ప్రజలు అడగరు కదా, అది తప్ప అందరికీ అడుగుతారు. కొన్నిసార్లు దైవజనం దగ్గరకు వచ్చి అడుగుతారు, తప్పేం కాదు. కానీ తప్పేంటో తెలుసా? దేవుణ్ణి అడగకుండా దైవజనులనే అడగడం తప్పు. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మేము చేస్తాం ప్రార్థన, మీరు మాకు వచ్చి చెప్పుకుంటే చేస్తాం. కానీ మీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా మొట్టమొదట మీకు గుర్తుకు రావాల్సింది ప్రభువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు మీకు చిన్న పిల్లలు ఉన్నారండి, ఆ పిల్లలకి ఏది కావాల్సిన ఎవరి దగ్గరికి పరిగెడతారు? తల్లిదండ్రులకా, పక్కోడిదే ఇంటికా? తనను కనిన తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. పక్కోడి ఇంటికి పోయి అడగరు కదా. మన మీద వాడికి ఏముంది? హక్కు ఉంది. మన పిల్లోడికి ఎంత హక్కో తెలుసా? వాడు అడగడం మాత్రమే కాదు, జేబులో చేయేసి తీసుకుంటుంటాడు. వాడు మీ మీద పడతాడు, జేబులో, అరే లేవురా బాబు డబ్బులు అంటే, ఎందుకులో, నీ జేబు చూపించు అంటాడు. ఎందుకు వానికి అంత హక్కు? వాడు చేయబట్టుకొని తీసుకుపోతుంటాడు, రా అంటాడు. కారణం ఏంటిది? వాడికి హక్కు ఉంది. ఏంటి హక్కు? రక్తం పంచుకొని పుట్టిండు కాబట్టి హక్కు ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. మైక్లో చదివి సాయం చేయొచ్చు కదండి. 1వ అధ్యాయం 12వ వచనం. లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా మీరు చదవడం ద్వారా, తన్ను ఎందరు అంగీకరించిరో, ప్రభువుని ఎందరైతే అంగీకరించారో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అంటే ఆ కృప ఇచ్చాడు, ఆ రిలేషన్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏమయ్యామో తెలుసా? ఆయన పిల్లలమయ్యాము, తోడి వారసులము కూడా అంటాడు. ఇప్పుడు ఆయన పిల్లలమయ్యాం. ఇప్పుడు పిల్లలకి ఏదైనా సమస్య వస్తే ఎక్కడ కురకాలా? మామూలుగా భౌతికంగా తల్లిదండ్రుల దగ్గరికి పరిగెడతారు. ఇప్పుడు మనం ఎక్కడ పరిగెత్తాలా? పరలోకపు తండ్రి దగ్గరికి పరిగెత్తాలి. ప్రభువు మనల్ని ఏమన్నాడో తెలుసా? శిష్యులు అన్నారు, మాకు ప్రార్థన నేర్పించేసయ్యా అన్నారు. ప్రభువు నేర్పిన ప్రార్థన ఏంటో తెలుసా? ఏమని సంబోధించాలో చెప్పాడు యేసయ్య. పరలోకమందున్న మా తండ్రి. ప్రియులారా, బయట మతాలలో రిలీజన్ ఉంది, మతం ఉంది, రిలీజన్. కానీ క్రైస్తవ్యంలో రిలేషన్షిప్ ఉంది, సంబంధం ఉంది. యేసయ్య ఏం నేర్పుతున్నాడు తెలుసా? ఆ పరలోకంలో ఉన్న తండ్రి నాకు మాత్రమే కాదు తండ్రి, నా యందు విశ్వాసం ఉంచిన మీరందరూ కూడా ఆయన పిల్లలు గనక మీరు ఏం సంబోధించాలి అంటే పరలోకమందున్న మా తండ్రి అనాలా. అంటూ నీ నామమునకు, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము. ఇది 3 విషయాలు ప్రభుకి సంబంధించినవి. ఇప్పుడు నెక్స్ట్ 4వ విషయం ఏమంటున్నారు చదవండి. మా అనుదిన ఆహారము దయచేయమని అడుగుమన్నాడు. చూడండి ప్రియులారా, అడగడం నేర్చుకోవాలి. అడగడము అంటే ప్రార్థన. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటిదంటే, దేవుని సన్నిధిలో మన అవసరతల నిమిత్తము ప్రభువుని వెతకడానికి, ప్రార్థనలో ప్రభు మీద ఆధారపడడానికి మనం వెళ్ళము కదా. ఇటు అటు ఎటో చూస్తూ ఉంటాం, కానీ ప్రభు వైపు ఎందుకు చూడము? కొన్ని వారాల క్రిందట నేను అనౌన్స్ చేశాను కదా, ఫలానా రోజు అందరి గృహాల్లో ఆల్ నైట్ ప్రేయర్స్ ఉండాలి అని చెప్పిన, గుర్తుందా? ఆ రోజున అందరు చేశారు.
ఒక చెల్లి వచ్చి చెప్పింది, అన్న ఆ రోజు మీరు చెప్పారు భార్యాభర్తలు పిల్లలందరూ కలిసి నెక్స్ట్ డే హాలిడే ఉంది కనుక ఆల్ నైట్ చేసుకొని నెక్స్ట్ డే పడుకోవచ్చు కొంతసేపు అని చెప్పినా కనుక మేము ఆల్ నైట్ చేసినాము, అడిగినాము ప్రభువుని. అడిగిన 2 రోజుల్లో ఎప్పుడో దేవుడు అద్భుతం చేసిండు. మా పిల్లలకు కావాల్సిన ఫీజుని తీసుకొచ్చిండు, పంపించాడు. మీ జీవితంలో ఏం చేశారు ఇంకా నాకు చెప్పలే, కానీ కొంతమంది వచ్చి చెప్పారు దేవుడు చేశాడన్న మా జీవితంలో. ఆ ప్రేయర్ మాకు ఆశీర్వాదకరంగా ఉంది. ఏంది ఆ రాత్రి ప్రార్థన? ప్రభువుని అడగడం సింపుల్. ప్రభా నీవే మాకు దిక్కు, నీవే మా ఆధారం. నిన్ను అడగకపోతే ఎవరిని అడుగుతామయ్యా మేము? ఎవరిని అడగగలం? ఎవరైనా స్నేహితుని ఇంటికి పోతే ఒక్కసారి 2 సార్లు, సామెతల్లోనే ఉంది కదా, నీ స్నేహితుని ఇంటికి పొరుగువాని ఇంటికి మాటి మాటికి వెళ్ళినాడా అతడు నిన్ను ద్వేషిస్తాడు. కానీ దేవుడు మనకిచ్చిన గొప్ప గొప్ప అద్భుతమైన అవకాశం ఏంటో తెలుసా ప్రియులారా? ఎప్పుడైనా నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం జవాబిస్తాను. ప్రియులారా, ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము ఏంటిదంటే ఆయనని ఏ సమయంలోనైనా ఎవరైనా ఎప్పుడైనా మొరపెట్టవచ్చు. ఎనీబడి ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్ ఫర్ ఎనీథింగ్. ఎవరైనా ఎప్పుడైనా, రాత్రైనా పగలైనా, అడవైనా సిటీ అయినా, నువ్వు ఎక్కడున్నా, ఏ సమయమైనా, ఎవరైనా ఎప్పుడైనా దేని కొరకైనా ప్రభు సింహాసనం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అడిగే గొప్ప కృపనిచ్చాడు ప్రార్థన ద్వారా. చాలామంది వారి జీవితంలో ఎందుకు పొందుకోవట్లేరో తెలుసా? అడగరు. ప్రభు బల్ల గుద్ది చెప్పిండు, అడుగుడి బాబు, అడుగుడి ఇవ్వబడును. అడుగుమన్నాడు. ఎందుకు అడగవు నువ్వు? ఎవరెవరినో అడుగుతావు, ప్రభువుని ఎందుకు అడగవు? ఎందుకు ఎన్నో సమస్యలు మీరు జవాబు పొందుకోలేరో తెలుసా? అద్భుతాలు పొందుకోలేదో తెలుసా? సింపుల్, ప్రభువుని అడగలేదు మీరు, అంతే. అడగలేదు కనుక పొందుకోలే. అడిగి ఉంటే అద్భుతాలు జరిగి ఉండేవి, అడిగి ఉంటే ఆశ్చర్యక్రియలు జరిగి ఉండేవి, అడిగి ఉంటే మీ పరిస్థితులు ఈ పాటికి సమస్యలన్నీ సాక్ష్యములుగా మారి ఉండేవి. ప్రభువుని అడగడానికి ఎందుకు వెళ్ళట్లేదు? ప్రభు అన్నాడు అడుగు అన్నాడు. ఎట్లుందో తెలుసా? ఒక చెక్ ఇచ్చి, ఒక కోటీశ్వరుడు చెక్ ఇచ్చి దాని మీద సంతకం పెట్టి నీకేం అవసరం వస్తే అది రాసుకో అన్నాడు అనుకోండి. చాక్లెట్ కొరకు 10 రూపాయలు రాసుకుంటావు, ఎంత రాసుకుంటావు? నీకు ఎన్ని సున్నాలు పడితే అన్ని సున్నాలు నింపుతావు, ఒకటి పక్కకి లేదా దేని పక్కకో. ఎందుకు? ఆయన కోటీశ్వరుడు కనుక. నువ్వు సున్నాలు నింపితే కొన్నిసార్లు ఆ చెక్ బౌన్స్ కావచ్చు, అంత డబ్బు ఉండకపోవచ్చు ఆయన దగ్గర. కానీ ప్రభు సార్వభౌముడు, సమస్తము ఆయనే కదా, ఆయన చేయలేదంటూ ఏది లేదు కదా. ఇప్పుడు ఆయనే చెక్ ఇచ్చాడు సంతకం పెట్టి, అడుగు అన్నాడు. అడుగుమంటే ఏం చేయాలా? అడుగుమంటే ఏం చేయాలా? అడగడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చెప్పండి. నిన్న 16వ వచనం చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. వినండి, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట, వినండి, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు? ఏం చేయాలి నాన్న? అడుగుదురు. ఏం చేయాలంటే మనం అడగాలి. ఏమి అడుగుదురో, ఏం అడగకపోతే ఏముండదు. మీరు తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించు. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. ఏమి నా నామమున మీరు తండ్రిని ఏమి అడుగుతారో, అడుగు మళ్ళీ అడుగుమంటున్నాడు ఇక్కడ. ఏమి అడుగుతారో మీరు పొందుకుంటారు. ఒక్క మాట చూడండి ప్రియులారా, చాలామంది వారి జీవితంలో దేవుని కార్యాలు చూడకపోవడానికి ఒక రీజన్, ప్రాముఖ్యమైన రీజన్,
అందరిని అడుగుతారు, ప్రభువుని అడిగారు. యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనకి ఇష్టమైన రీతిలో మనం బ్రతుకుతున్నాము కదా, చేయుచున్నాము గనుక మనం ఏమి వినండి, మనము మళ్ళీ ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అడుగుతున్నారా మీరు? మీ పిల్లల భవిష్యత్తు కొరకు అడుగుతున్నారా? మీ పిల్లల ఉద్యోగం కొరకు అడుగుతున్నారా? మీ పిల్లల పెళ్ళిళ్ళ కొరకు అడుగుతున్నారా? వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే సంతానం కొరకు అడుగుతున్నారా? మీ అనారోగ్యం ఆరోగ్యంగా మార్చబడాలని అడుగుతున్నారా? పరిచర్యలు విస్తరించబడాలని అడుగుతున్నారా? మీ కుటుంబంలో సమాధానం కొరకు అడుగుతున్నారా? అప్పుల నుండి విడిపించబడాలని అడుగుతున్నారా? అడగకపోతే ఎట్లా? ప్రభు అడుగుమన్నాడు కనుక అడగాలి, అంతే. ఇంకా ప్రభుకి తెలియదా? తెలుసు, కానీ ఆయన అడుగుమన్నాడు, అడుగు. ఎందుకు అడగవును? ప్రతి చిన్నదానికి అడగాల. ఆమెను చెప్పండి. హల్లెలూయా. నేను ఒక 6 నెలలు బైబిల్ కోర్స్ చేశాను ఒక స్థలంలో. 6 నెలలు 9 నెలలు ట్రైనింగ్, ఒక 3 months వేరే దగ్గర ఉండే. అక్కడ నేను ట్రైనింగ్ పోయాను. పోయిన తర్వాత ఫస్ట్ టైం అక్కడ ఒక సేవకుడు గిటార్ నేర్పిస్తూ ఉన్నాడు. ఏం నేర్పిస్తున్నాడు? నాకు గిటార్ నేర్చుకోవాలని ఎప్పటి నుండో ఉంది మనసు. కానీ ఎంత బీద స్థితి అంటే గిటార్ కొనలేను, ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేను, అంత డబ్బు కట్టలేను, బీద పరిస్థితి. అయితే అక్కడ నాకు దేవుడు అద్భుతం చేశాడు. ఏంటంటే గిటార్ నేర్పించే ఒక టీచర్ వచ్చాడు. ఆ క్లాస్లో ఒకటే గిటార్ ఉంది, ఒకటే గిటార్. ఆయన కార్డ్స్ నేర్పించి ఒకటే గిటార్ ఉంది. గిటార్ ఎంతమంది నేర్చుకుంటారంటే దాదాపుగా అందరు గిటార్ నేర్చుకుంటామని చేయలేపారు. ఇంతమందికి అయితే కష్టమని ప్రియులారా రోజు ఒక 5 నిమిషాలే నేర్చుకోవాలి. టైం టేబుల్ వేసిండు ఆయన, టైం టేబుల్ వేసిండు ఆ సార్. రోజు ఒక్కొక్క స్టూడెంట్ 5 నిమిషాలు. ప్రియులారా నాది క్లాస్ అయిన తర్వాత మధ్యాహ్నం పండుకునే టైంలో నాకు టైం పడ్డది 2 నుంచి 2:05 వరకు. 2:30 నుంచి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 1:30 నుంచి 2:30 ఆ లంచ్లో త్వరగా తినాల. 2 నుంచి 2:05 ఆ 2:05 కొరకు నిద్రపోకుండా ఉండేవాడిని. ఎందుకంటే 2 నుంచి 2:05 అయింది అనుకో, 2:10 తీసుకుంటాడు. 2:05 నుంచి 2:10. ఆ గిటార్ 2 కాగానే నిలబడే వాళ్ళం. టైం చూసి అయిపోయింది టైం, కడి గిటార్ కొట్టాలి. నా టైం అయిపోతుండగానే ఇంకొక 2:05 నుంచి 10 వరకు, 2 నుంచి 2:05 వరకు నాది. 2:05 రెడీగా ఉంటుండే ఆ పిల్లోడు. సరే, దేవుని దయ వల్ల అదే టైంలో కృపాల్ మోహన్ అని ఉన్నాడు, అక్కడ గిటార్ నేర్చుకున్నాను. ఒక పెద్ద ప్రశ్న, ఇంత నేర్పించిండు కదా దేవుడు, మరి బయటికి పోతే నాకు గిటార్ ఉండదు కదా? ఏముండదు. నేనైతే కొనలేను, అమ్మ నాన్ననైతే ఇప్పించలేని పరిస్థితి గిటార్. ఎట్లా అని ప్రార్థన అడగడం మొదలుపెట్టిన ప్రభువా, ఇంకొక 1 నెల రోజులు ఉంది బైబిల్ కాలేజ్ అయిపోవడానికి, ఈ క్లాసెస్ అయిపోవడానికి. నాకు గిటార్ కావాలి. అక్కడ నేను ఉంటున్న దగ్గర ఫారినర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళు మంచి గిటార్ తెచ్చేవాళ్ళు. కానీ అక్కడ రూల్ ఏంటంటే ఎవరు ఫారినర్స్తో మాట్లాడొద్దు, ఎవరేమి అడగొద్దు. అయితే కొంతమంది ఉండేవాళ్ళు సీక్రెట్గా అడిగి తీసుకునేవాళ్ళు. కానీ నేను సరైన పద్ధతిలో పెంచబడ్డాను. ప్రభు దయ వల్ల దైవజనులు విన్సెంట్ అన్న ద్వారా మంచి పద్ధతిలో పెంచబడ్డాం. నేను నాతో పాటు ఉన్న వాళ్ళు ఎవ్వరం ఏది అడిగే వాళ్ళం కాదు. మా పనులలో చాలా నమ్మకంగా ఉండేవాళ్ళం దేవుని కృప వలన. సరేగా 1 నెల రోజులు కావస్తుంది, లాస్ట్ రోజు ఉంది. ఇక రేపు దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా, నాకు గిటార్ ఇచ్చినందుకు వందనాలు. ఈ గేట్లోంచి బయటికి పెడితేనే నేను గిటార్తో బయటికి పోవాలి, నాకు సహాయం చేయి. చాలా గిటార్లు ఉన్నాయి అక్కడ, ఫారినర్స్ ఉన్నారు.
ఎవరినైనా ప్రేరేపించగలడు కదా దేవుడు అని నా ఆశ. చివరి రోజు వచ్చింది, ఫేర్వెల్ పార్టీ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయినారు ప్రియులారా, అందరు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం లంచ్ అయిపోయింది, 4 గంటల వరకు అందరు వెళ్ళిపోయినారు. నేను ఒక్కనే మిగిలిపోయిన కాలేజీలో. ఎందుకంటే నన్ను తీసుకెళ్ళడానికి విన్సెంట్ అన్న రావాలి. అన్న రాలే, సాయంత్రం ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒక్కనే నా బ్రీఫ్ కేసు పట్టుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాను. ఇంటికి తొందరగా పోవాలన్న ఆశ, 2 గిటార్ రాలేదన్న బాధ, గిటార్ లేదు కదా. 3వ బాధ, విన్సెంట్ అన్న వస్తలేడు. 5 అయిపోయింది, 6 అయిపోయింది, చీకటి పడుతుంది, విన్సెంట్ అన్న ఇంకా రాలే. అంతలోపే మా ప్రిన్సిపల్ గారు, ఆయనతో పాటు ఒక ఫారినర్ పెద్ద మంచి బాక్స్ గిటార్, ఆస్ట్రేలియా గిటార్ పట్టుకొని వస్తూ ఉన్నారు. మీటింగ్ పోతున్నారేమో అనుకున్నాను. సాల్మన్ నువ్వు ఇంకా బొల్లేదంటే, లేదు సార్ అన్న వస్తా అన్నారు, తీసుకెళ్ళడానికి నేను వెయిట్ చేస్తున్నాను అన్నాను. ఆ ఫారినర్ ప్రిన్సిపల్ మాట్లాడుకొని వచ్చారు. ఆ ఫారినర్ నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నాడంట ఆస్ట్రేలియాకి. అయితే నేను మళ్ళీ ఎందుకు గిటార్ తీసుకొని పోవాలి, ఈ గిటార్ ఎవరికైనా స్టూడెంట్కి ఇవ్వాలి అని తను దేవుడు ప్రేరేపించిండు. అప్పుడు ఈయన అడిగిండంట, ప్రభు మరి చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎవరికి ఇవ్వాలి అని అడిగిండంట. అప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, ఏ స్టూడెంట్ అయితే లాస్ట్లో వెళుతాడో, చివరి వరకు ఉంటాడో, వాడికి గిటారీ అని. ప్రియులారా అందరూ వెళ్ళిపోయారు, విన్సెంట్ అన్న ఆలస్యమైంది, చీకటి పడ్డది. లాస్ట్ నేను ఒక్కనే మిగిలిపోయినా, అడిగిన గిటార్ కావాలని. ప్రియులారా నేను కొనలేను అంత మంచి గిటార్, ఆస్ట్రేలియా గిటార్. ఆ బాక్స్ తెచ్చి, గిటార్ మంచి బాక్స్ ఉంటుంది కవర్, తీసుకొచ్చి నైలాన్ స్ట్రింగ్స్ గిటార్ తీసుకొచ్చి, ఇదిగో దేవుడు నీకు ఇమ్మన్నాడు అని ఇచ్చాడు. ప్రియులారా నేను గాల్లో తేలిపోతుందిగా, నా సంతోషాన్ని కన్నీళ్ళు టపటప. దేవా ఎంత నమ్మదగిన వాడు. విన్సెంట్ అన్న తర్వాత వచ్చాడు, ఏందన్న అన్న గాడ్ దేవుడు అద్భుతం చేశాడు. రైట్ వెనుక కూర్చున్న ఎస్డి మీద గిటార్ వేసుకుంటే ఆ స్టైల్ చూడాలి. గిటార్ వేసుకొని ప్రియులారా అడుగుడి ఇవ్వబడును. అడగట్లేదు కనుక పొందట్లేదు. ప్రభువుని అడగడం నేర్చుకోవాలి, ప్రతి చిన్నది అడగడం నేర్చుకోవాలి. ప్రియులారా అడగాల. నీ అవసరతలు ఒకవేళ నీకు డైరీ ఉంటే డైరీలో రాసుకోవాలి, నీ అవసరతలు రాసుకొని ప్రభువుకి అడగాల. దేవుడు ఇస్తున్న కొలది టిక్కు పెట్టుకొని దేవునికి వందనాలు చెల్లించాలా. ఒక సంవత్సరం అంతా నువ్వు చూస్తే ఆయన నీ జీవితంలో చేసిన మేలు ఎన్ని. అప్పుడు డిసెంబర్ 31న 2-3 నిమిషాల్లో ముగించబడదు, ఎన్ని అద్భుతాలో. అందుకే నేనేమంటానంటే, రోజు చేసే అద్భుతాలకు ఆ రోజు దేవునికి మనసారా కృతజ్ఞతలు చెల్లించాల. అడుగుడి ఇవ్వబడునేమోనా, ఇవ్వబడొచ్చేమోనా, ఇవ్వబడను. ప్రాముఖ్యంగా మన అవసరతలన్నిటి కొరకు ప్రియులారా ప్రభు దగ్గరికి పరిగెత్తవచ్చు. హల్లెలూయా.